హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఒకసారి ఫంక్షన్ ఉంటే మేము రావులపాలెం అయితే వెళ్ళామన్నమాట. రావులపాలెం వెళ్ళేటప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తామండి. మీకు కూడా వీడియో షేర్ చేసినట్టు ఉంటుందనేసి వీడియో అయితే తీశాను. అంతేకాదు, మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్న తర్వాత మన పని ఏముందండి, ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక వీడియో అయితే కంపల్సరీ తీస్తూనే ఉంటాం కదా. నేను కూడా అలానే తీసానన్నమాట. అదే మన మన ఊర్లో అయితే తీయలేం కదండి అంత తొందరగా. తెలిసిన వాళ్ళు చూస్తారేమో అనే కొంచెం భయం అయితే ఏదో పక్కనైతే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంత గ్రీనరీ అలాగే చెట్లతో చాలా బాగుంటుంది అండి. ఇవి వచ్చేసి అరటి తోటలు అనమాట. అక్కడ బాగా ఫేమస్ అండి. అరటి గెలలు అవి బాగా అమ్ముతారు. అరటి మార్కెట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ పక్కనే ఉంటుంది. ఇదంతా కూడా అరటి తోటే అండి. గాలి ఎక్కువ ఉండడం వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఇక్కడ చాలా గాలి అయితే విపరీతంగా ఉందండి. నేను మధ్యలో చిన్న క్లిక్ వదిలేసాను సౌండ్ తోటి. మీరు వింటే మీకు కూడా తెలుస్తుంది. చూసారు కదా, మొత్తం అంతా అరటి తోటలే ఎక్కువ ఉంటాయండి. రావులపాలెంకి బాగా ఫేమస్ అనమాట. కొంచెం మా సైడ్ ఎక్కువ ఏ ఫంక్షన్స్ అయినా కూడా అరటిపళ్ళు అవి ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఎక్కువ పెంచుతూ ఉంటారు. అక్కడి నుంచే బాగా ఎగుమతి జరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. గోదావరి అంది కదా, చాలా వాటర్తో నిండిపోయి ఉంటుందేమో అని అయితే అనుకోకండి. ఎందుకంటే రావులపాలెం గోదావరిలో ఎక్కువ వాటర్ కంటెంట్ తక్కువ ఉండి ఇసుక కంటెంటే ఎక్కువ ఉంటుందండి. అందుకే ముందే చెప్తున్నాను. గోదావరి అంది కదా, ఎక్కడ వాటర్ లేవేంటి అని అయితే అనుకోకండి. పదండి చూసేద్దాం వీడియో అంతా కూడా ఎలా ఉందో. మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, మీరు అందరూ చేసే కామెంట్స్ వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎప్పుడు ఎవరు కూడా బ్యాడ్గా కామెంట్ అయితే చేయలేదన్నమాట. అందరూ మంచి మంచి కామెంట్సే చేస్తున్నారు. మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంకా బాగా హోప్ అయితే ఉందండి. అలాగే మీరు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు ఇలా సపోర్ట్ ఉంటారని అయితే కోరుకుంటున్నాను. అలాగే మీరు అందరూ కామెంట్స్ బాగా చేస్తున్నారు, కానీ అందులో కొంచెం మంది మాత్రం లైక్ ఇవ్వకుండా కామెంట్ చేస్తున్నారండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంచెం బాగా సజెషన్లోకి అయితే వెళ్తుంది. అంతే తప్ప నాకు దానివల్ల మనీ ఏమీ రాదు అండి. మీరందరూ కూడా గమనిస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వచ్చేయండి. గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా, నేను ముందే చెప్పాను కదా, ఇసుక కంటెంటే ఎక్కువ ఉంటుంది, వాటర్ చాలా తక్కువ ఉంటాయి అని చెప్పాను కదండి. రాజమండ్రి గోదావరిలో అయితే ఎక్కువ వాటరే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇసుక ఏం కనిపించదండి. ఇక్కడ మాత్రం మొత్తం ఇసుకనే కనిపిస్తుంది. మనం ఇల్లులు బిల్డింగ్స్ అవి కట్టుకుంటాం కదా, మా సైడ్ అయితే ఇక్కడ నుంచి ఇసుక తవ్వకాలు అయితే జరుగుతాయండి. ఇక్కడ నుంచే తీసుకొస్తారు బిల్డింగ్స్ కట్టుకోవడానికి. అదిని చాలా విపరీతమైన గాలి అండి. సౌండ్ విన్నారు కదండి, ఎంత గాలేస్తుందో. అసలు ఫోన్ పట్టుకోవడానికి కూడా రావడం లేదనమాట. వీడియో ఎలా తీసానో కూడా నాకు తెలియదు. ఫోన్ వెళ్ళి ఎక్కడ పడిపోతుందో అనిపించింది. అంత విపరీతమైన గాలి అండి. చెట్లు అయితే ఒక్క చెట్టు కూడా ఊగడం లేదు. కానీ ఆ బ్రిడ్జ్ మీద ఉన్నంతసేపు మాత్రం చాలా విపరీతమైన గాలి అండి. చూసారు కదా అసలు ఎలా ఊగిపోతుందో. ఆ ఫోన్ అసలు షేక్ అయిపోయిందనమాట. తీయడానికి కూడా రాలేదు నాకు సరిగ్గా. మీరు ఎప్పుడైనా ఇలా రావులపాలెం సైడ్ వెళ్ళారా? ఈ గోదావరి ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ అయితే చేయండి. మీరు ఇక్కడ సైడ్ వాళ్ళేనా కాదో కూడా చెప్పండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.